అమావాస్య అర్ధరాత్రి గ్రామ శివార్లో పొలాలకు వెళ్లే దారిలో పెద్ద ఎత్తున క్షుద్ర పూజలు జరగడంతో ఊరి జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తెల్లని ముగ్గుతో పెద్ద బొమ్మను గీసి కుంకుమ పసుపు అందులో చల్లారు. గుమ్మడికాయను 2 ముక్కలు చేసి పెట్టారు. చాలా నిమ్మకాయలను కట్ చేసి పెట్టారు. ఇదంతా చూస్తే గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా బాపట్లలోని ఓ గ్రామంలో చోటు చేసుకున్న ఈ క్షుద్ర పూజలు స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. అమావాస్య పౌర్ణమితో పాటు కొన్ని ప్రత్యేక దినాలొచ్చాయంటే చాలు మాంత్రికులు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి గ్రామంలోని పచ్చని పొలాల్లో లేకపోతే గ్రామ శివారు ప్రాంతాల్లో క్షుద్రపూజలు చేసి ప్రజల్ని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నారు. క్షుద్రపూజలు జరిగాయంటే దాంతో ఏం జరుగుతుందోనని సంబంధిత గ్రామ ప్రజలు వణికిపోతున్నారు. ఎవరికి ఏం జరిగినా ఊర్లో ఎలాంటి అరిష్టాలు వచ్చినా దానికి కారణం క్షుద్రపూజలేనని అనుమానిస్తున్నారు. మాంత్రికులు మాత్రం బహిరంగ ప్రదేశాల్లో క్షుద్రపూజల పేరుతో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. తాజాగా ఉమ్మడి ప్రకాశం బాపట్ల జిల్లా అద్దంకి మండలం వేలమురిపాడు గ్రామ శివారు ప్రాంతంలో క్షుద్ర పూజలు కలకలాన్ని రేపాయి. ఇలా చేస్తున్నాం సార్ క్షుద్ర పూజలాగా మాకు ఏమైనా భయంకరంగా ఉంది. ఇలా గెలపమంది రేట్లు ఏ జోన్ పడితే జోన్ వస్తున్నారు. మీడియాకి సంబంధించి ఏదైనా మాకు ఇలా చేయకుండా చూడండి సార్. గ్రామంలో పొలాలకు వెళ్లే దారిలో పెద్ద దిష్టిబొమ్మను గీసి కుంకుమ పసుపు నిమ్మకాయలు గుమ్మడికాయలు పూలతో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు గుర్తు తెలియని వ్యక్తులు. అయితే అమావాస్య రాత్రి ఇది జరగడంతో ఊరి జనం ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. క్షుద్ర పూజలు చేసిన ప్రదేశాన్ని చూసి స్కూళ్లకు వెళ్లే పిల్లలు రైతులు పశువుల కాపరులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. నా పేరు వెంకట్రావు. మాకు భయం వేస్తుంది ఇటు పోవడానికి. ఈ రకం ముగ్గు ఇది అర్థం కాలేదయ్యా. మేము చాలకడికి ఏ జోన్ పెడితే జోన్ రావాలా, ఏ జోన్ పెడితే జోన్ పోవాలయ్యా. మరి ఊరు చేసారు ఇది ఏంది అర్థమే కాలేదయ్యా. మరి మమ్మల్ని ఒక్కరోజు చూడండి మీరు. ఇంతకుముందు ఎప్పుడూ లేదు సార్.